తాతయ్య పేరు చెప్తేనేమో అందరు గౌరవిస్తారు, నాన్న పేరు చెప్తే బంధువులు స్నేహితులు కూడా దగ్గరికి. ఇలాంటి బాధల్లో రాసుకున్న కీర్తన అదే 88వ కీర్తన. 25 ఏళ్ళ కుర్రోడు బాధపడతాడు, తన ఇల్లే తనకి సంకటమైంది, తన బాధ తన ఒళ్ళు తనకి బరువైపోయింది, బతకాలం లేదు, చచ్చిపోయే వలసలో నిలబడ్డాను, కళ్ళన్నీ పాడైపోయాయి, జీవితం అంతా వేసాడిపోయింది, చీకట్లో ఉండాలనిపిస్తుంది తప్ప వెలుగులో ఎవరితో మాట్లాడాలనిపించలేదు. ప్రభువా నాకు అర్థమవుతుంది, ఈ శ్రమంతా నువ్వు అనుమతిస్తేనే వచ్చింది. నాకు ఏదన్నా బాధ, ఏదన్నా ఫెయిల్యూర్ లైఫ్ లో ఎదురైతే ఎక్కడికి పోయి ఆడవాలో తెలుసా? రైల్వే ట్రాక్ దగ్గరికి కాదు వెళ్ళి ఆడాల్సింది. ఎక్కడికి పోయి ఆడవాలి? ఎక్కడో ఒంటరిగా పోయి చీకట్లో కాదు. ఈ అబ్బాయికి బాధ వచ్చింది, తాతయ్యని చూస్తే బతకాలనిపిస్తుంది, నాన్నని చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది, ఒంటరితనం